యాజ్ ఎక్స్ క్రిస్టియన్స్ మనం ఫేస్ చేయవలసిన ప్రెషర్స్ ఏవైతే ఉంటాయి వాళ్ళు అవి ఫేస్ చేయరు. మనం ఫేస్ చేసేది వేరు, వాళ్ళు ఫేస్ చేసేది వేరు. సో ఈ జర్నీ ఏదైతే ఉంటుందో బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఒంటరి జర్నీ. ఇది మనతో పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పటికీ క్రిస్టియన్సే. వాళ్ళలోంచి మనం బయటకు వచ్చేస్తామని చూసారా, మనం ఒంటరి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, మనం కలిసి వాళ్ళతో పార్టీలు చేసుకోవచ్చు, ఈ ఈవెంట్స్ చేసుకోవచ్చు, బయటికి తిరగచ్చు, పార్టీలు చేసుకోవచ్చు. సో బట్ లోపల ఈ రిలీజియస్ బిలీఫ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఒంటరి. సో అది వాళ్ళు చూపించకపోయినా మనకి కనబడుతున్న విషయం అది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడ పరిచయం అవగానే నాకు చాలా అసలు నాలాంటి ఆవిడ ఇంకొక ఆవిడ ఉన్నారు